This conference will now be recorded. Okay guys, సో నా దగ్గర ఆల్రెడీ 2 ఇన్స్టాన్సెస్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసి ఉంచాను. జెన్కిన్స్ ఒకటి అండ్ టామ్ క్యాట్ ఒకటి. సో జెన్కిన్స్ ఇన్స్టాన్స్, జెన్కిన్స్ డాష్బోర్డ్ రాజశేఖర్కి ఆ లింక్ అంట పంపించండి, క్లాస్ లింక్. ఒక నిమిషం నేను పంపిస్తాను. ఓకే గైస్, సో జెన్కిన్స్ పబ్లిక్ ఐపీ తీసుకుంటున్నాను, బ్రౌజర్లోకి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసి ఉంచాను. Ulan 8080 యూజర్ నేమ్ వచ్చేసరికి మనీ, పాస్వర్డ్ మనీ. సో టామ్ క్యాట్ పబ్లిక్ ఐపీ Ulan 8080 మేనేజర్ యాప్, యూజర్ నేమ్ టామ్ క్యాట్, పాస్వర్డ్ కూడా టామ్ క్యాట్. దట్స్ ఇట్. సో నా ఈ టామ్ క్యాట్ ఇన్స్టాన్స్లో ఎటువంటి అప్లికేషన్ లేదు అండ్ జెన్కిన్స్ ఇన్స్టాన్స్లో ఎటువంటి జాబ్స్ కూడా లేవు. సో ఫ్రెష్గా ఉంది అంతా కూడా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సేమ్ నిన్న మీకు ఏదైతే ప్రాజెక్ట్ చెప్పానో అది రిపీట్ చేస్తాను గైస్. ఎక్కడన్నా మీకు కమ్యూనికేషన్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇంటిగ్రేషన్ చేసే పార్ట్లో చూడండి. డయాగ్రామ్ ఇది నిన్న మీకు చెప్పిన డయాగ్రామ్. సో జెన్కిన్స్ విత్ టామ్ క్యాట్ మనం ఆటోమేషన్ ప్రాజెక్ట్ నెంబర్ 1 అని చెప్పాను. సో ఇక్కడ డెవలపర్ ఏం చేస్తాడు, కోడ్ డెవలప్ చేస్తాడు. ఈ డెవలప్ చేసిన కోడ్ని పుష్ చేస్తాడు. ఎక్కడ పుష్ చేస్తాడు, ఈ గిట్హబ్ పుష్ చేస్తాడు. సో ఈ గిట్హబ్ని పుష్ చేసిన కోడ్ని జెన్కిన్స్ ఏం చేస్తుంది, ఫస్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ విత్ గిట్ని ఇంటిగ్రేట్ చేస్తుంది అండ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ విత్ మ్యావెన్తో కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే కోడ్ని తీసుకుని బిల్డ్ అవుతుందో వార్ ఫైల్ జనరేట్ చేస్తుంది జెన్కిన్స్. వార్ ఫైల్ జనరేట్ చేసిన తర్వాత ఈ వార్ ఫైల్ మనం కాపీ చేయాలంటే డిప్లాయ్మెంట్ చేయాలి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేయాలి. ఎక్కడికి డిప్లాయ్మెంట్ చేయాలి, మనం టామ్ క్యాట్లోకి డిప్లాయ్మెంట్ చేయాలి. సో టామ్ క్యాట్లో డిప్లాయ్మెంట్ చేస్తే మన అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. సో ఇది మన కంప్లీట్ ఆటోమేషన్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు నా దగ్గర జెన్కిన్స్ రెడీగా ఉంది, టామ్ క్యాట్ కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ స్టెప్ ఏంటిది, గిట్హబ్ అకౌంట్ కావాలి. ఎందుకు, నాకు ఇక్కడ కోడ్ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ నేను ఈ URL ని కాపీ చేస్తున్నాను గిట్హబ్ని ఇంటిగ్రేట్ చేయడానికి. సో జాబ్ ఒకటి క్రియేట్ చేయాలి కదా. బిఫోర్ గోయింగ్ టు మీరు ఆటోమేషన్ ప్రాజెక్ట్ నెంబర్ 1 క్రియేట్ చేయడానికంటే ముందర మీరు ఒక ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ఆ ప్లగిన్ ఏంటిది, డిప్లాయ్ టు కంటైనర్ అనే ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ నేను మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, ఇక్కడ అవైలబుల్ సెక్షన్, ప్లగిన్ నేమ్ ఏంటిది, డిప్లాయ్ టు కంటైనర్ అనే ప్లగిన్. ఇది సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ వితౌట్ రీస్టాల్. ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను జెన్కిన్స్ జాబ్ ఒకటి క్రియేట్ చేస్తాను. సక్సెస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కొత్తగా నేను ఒక జాబ్ క్రియేట్ చేస్తాను, న్యూ ఐటమ్. సో దీనికి నేమ్ ఇట్ యాజ్ నేను ఆటో 1 2 3 ఏదో అంటాను, మన ఇష్టం. సో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ని ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వెళ్తున్నాం. సో గెట్ URL చేస్తాం. ఫస్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ విత్ గిట్ని ఇంటిగ్రేషన్. ఆ తర్వాత నేను బిల్డ్ చేయాలి. సో మ్యావెన్ ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి బిల్డ్ సెక్షన్లోకి వెళ్ళి నేను స్టెప్స్, ఇక్కడ ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్, ఇక్కడ మనం గోల్స్ ఇవ్వాలి, మ్యావెన్ సంబంధించిన కమాండ్స్. వార్ ఫైల్ జనరేట్ అవ్వాలంటే ఏం చేయాలి, క్లీన్ ప్యాకేజ్. సో ఇంతవరకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయిపోయింది విత్ హెల్ప్ ఆఫ్ గిట్ అండ్ మ్యావెన్. సో నెక్స్ట్ మనకి సో డిప్లాయ్మెంట్ చేయాలి అంటే టామ్ క్యాట్ కావాలి. అంటే పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లోకి వెళ్ళి మనం ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తేనే కదా ఈ యాప్స్ వచ్చేది. ఇక్కడ వార్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, మనకి టార్గెట్ లో ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం రాయాలి, ఇక్కడ టార్గెట్ /star.var, ఏ వార్ ఫైల్ వచ్చినా తీసుకోమని చెప్తున్నాం. సో ఇక్కడ కంటెక్స్ట్ పార్ట్, నా ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది, ఇక్కడ మై వెబ్.
సో గైస్ ఇక్కడ నుంచి క్లారిటీగా చూడండి. నిన్న ఎవరైనా మిస్ మ్యాచ్ ఎవరికైనా అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అవ్వకపోతే ఇక్కడ నుంచి చూడండి. సో యాడ్ టు ఏ కంటైనర్ మనది ఏంటిది ఇక్కడ టామ్ క్యాట్ 9 కదా. సో ఇక్కడ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి కదా, జెన్కిన్స్. ఇక్కడ యూజర్ నేమ్ టామ్ క్యాట్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్. మీరు టామ్ క్యాట్ లో యూజర్ డాట్ ఎక్స్ఎంఎల్ టామ్ క్యాట్ యూజర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ లో ఏ యూజర్ నేమ్ ఇస్తే ఆ యూజర్ నేమ్ ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. నేను ఇచ్చిన యూజర్ నేమ్ ఏంటిదంటే టామ్ క్యాట్ ఇచ్చాను, పాస్వర్డ్ కూడా నేను టామ్ క్యాట్ ఇచ్చాను. దట్స్ ఇట్, యాడ్ ఇట్. ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్ ని మనం యాడ్ చేయాలి ఇక్కడ. టామ్ క్యాట్ సో ఇక్కడ టామ్ క్యాట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. సో నేను ఆల్రెడీ టామ్ క్యాట్ జనరేట్ చేశాను కదా డాష్ బోర్డ్ ని. సో యూఆర్ఎల్ మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. 8080 దాకా మాత్రమే ఇవ్వాలి. ఆ స్లాష్ ఇచ్చిన ఒకటి ఏ పైన ఒకటి. సో ఇది గైస్ మీకు ఆటోమేషన్ ప్రాజెక్ట్ నంబర్ 1. సేమ్ లాస్ట్ క్లాస్ లో మనం చేసింది. సో ఫస్ట్ గిట్ ని ఇంటిగ్రేట్ చేసాం, బిల్డ్ సెక్షన్ లోకి వచ్చి మావెన్ ఇంటిగ్రేట్ చేసాం గోల్స్ తో, టామ్ క్యాట్ ని డిప్లాయ్మెంట్ చేసాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేసాం. సో ఇప్పుడు అప్లై సేవ్ కొట్టేస్తే నాకు ఇక్కడ టామ్ క్యాట్ లోకి వార్ ఫైల్ జనరేట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఒక జాబ్ ఆర్ ప్రాజెక్ట్ దాన్ని క్రియేట్ చేస్తాం కదా, ఈ జాబ్ రన్ చేయడాన్ని ఏమంటారు, బిల్డ్ చేయడం అంటారు. సో ఇక్కడ బిల్డ్ నవ్ అంటున్నాను చూడండి. సో మీరు అవుట్పుట్ కూడా చూడొచ్చు ఇక్కడ చూడండి. దీని మీద క్లిక్ చేస్తే సో క్లోన్ అయింది, క్లీన్ ప్యాకేజ్ అవుతుంది చూడండి. రికార్డ్ చేశాను. బాసి గారు యా ఇది మీరు జెన్కిన్స్ టామ్ క్యాట్ EC2 ఇన్స్టెన్సెస్ మీద చేశారు కదా ఇన్స్టలేషన్. అది ఇన్స్టెడ్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ కాకుండా నేను లోకల్ ఇన్స్టెన్సెస్ లో లోకల్ పీసీలు మన లోకల్ కంప్యూటర్ లో చేసి అలా కూడా చేస్తా. ఇన్స్టాలేషన్ అంతా అలా కూడా చేయొచ్చు, బట్ దానివల్ల ఉపయోగం ఏముందండి లోకల్ గా చేస్తే? ఇన్స్టలేషన్ మొత్తం నేను AWS క్లౌడ్ లోనే చెప్పానండి. మనం లోకల్ గా కూడా చేసుకోవచ్చు, దానివల్ల ఉపయోగం అదే అంటే బట్ రియల్ టైమ్ లో మనం చేసేది AWS అకౌంట్ లో కాబట్టి నేను AWS అవును టర్మినేట్ చేసుకోవాల్సి వస్తుంది. అవును, బట్ ఇది రికమెండెడ్ ప్రాక్టీస్ అండి. ఇది AWS రియల్ టైమ్ లో మనం ఎలా అయితే చేస్తాం అలాగే చేస్తాం. బట్ మీరు చెప్పినట్టు కూడా లోకల్ లో చేయొచ్చు. అంటే దాని వల్ల ఉపయోగం ఉండదు. మనకి రియల్ టైమ్ సినారియో బేస్డ్ ఉండాలి అంటే ఇలానే చేయాలి. ఓకే, మీరు ప్రతిదీ కూడా మనం గిట్ ఒక డౌట్ ఏంటంటే ఒకటి జెన్కిన్స్ లోకల్ ఇన్స్టెన్స్, ఒకటి టామ్ క్యాట్ EC2 ఇన్స్టెన్స్ అలా చేసాం అనుకోండి, అలా కూడా అలా కుదరదు. లేకపోతే అలా చేయదు. లేదు చేస్తే మీరు రెండు లోకల్ గానే చేయాలి, చేస్తే రెండు AWS గానే చేయాలి. ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ చేస్తే కమ్యూనికేషన్ ఎలా ఉంటుందండి? అదేమో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇదేమో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. గాట్ ఇట్ మై పాయింట్? యా ఓకే, ఒకసారి కానీ మన పబ్లిక్ ఓకే ఒకసారి నేను ప్రాక్టీస్ చేసాక అడుగుతాను. ఓకే గుడ్. సో చూడండి, బిల్డ్ సక్సెస్ అయిపోయింది, ఫినిష్డ్ సక్సెస్. సో ఇప్పుడు టామ్ క్యాట్ వెబ్ పేజ్ మీరు రిఫ్రెష్ చేస్తే చూడండి మై వెబ్ వచ్చిందా. సో దీని మీద క్లిక్ చేస్తే ఘనాటెక్ యాప్ వర్షన్. సో ఇది గైస్ మనం చేసింది, ఓకేనా. సో ఇప్పుడు నేను పోలీసియం కూడా ఇచ్చేస్తాను. సో మీరు ఏదైనా జాబ్ ని మాడిఫై చేయాలంటే కాన్ఫిగర్కి వెళ్ళాలి. ఇక్కడ నేను బిల్డ్ ట్రిగ్గర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడికి వచ్చి నేను పోలీసియం యూజ్ చేస్తాను. ఇక్కడ నేను 5 స్టార్స్ ఇస్తాను. సో డెవలపర్ కనుక 1 minute లో ఏ మోడిఫికేషన్ చేసినా కూడా నాకు ఆటోమేటిక్ గా డిప్లాయ్మెంట్ సక్సెస్ అవ్వాలి కాబట్టి అప్లై ఇట్, సేవ్ ఇట్. సో ఇప్పుడు కోడ్ మార్చాలి కదా. మనం కోడ్ మార్చాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం గిటాబ్ లో src మెయిన్ వెబ్ యాప్ index.jsp ఇక్కడ నేను ఎడిట్ చేస్తాను. 56 కాస్త నేను 57 చేస్తాను. సో ఇప్పుడు చూడండి 1 minute లో ఆటోమేటిక్ జాబ్ బిల్డ్ అవ్వాలి.
సో చూడండి నా దగ్గర బిల్డ్ ఒకటే ఉంది, August 30, 2020 4:27 AM ఒకటి రన్ అయ్యింది. ఇది ఇప్పుడు సెకండ్ బిల్డ్ కూడా రన్ అవుతుంది చూడండి ఆటోమేటిక్ 1 minute లో. సెకండ్ బిల్డ్ స్టార్ట్ అయ్యి చూడండి పెండింగ్ స్టేట్ లోకి వచ్చింది 2.8 seconds అని ఫినిష్డ్ వెయిటింగ్ వచ్చింది. సో స్టార్ట్ అవుతుంది చూడండి బిల్డ్. ఎస్ బిల్డ్ సక్సెస్. సో ఇప్పుడు టామ్ క్యాట్ దగ్గరికి వచ్చేసరికి మీరు రీఫ్రెష్ చేస్తే వచ్చిందా 57. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆటోమేషన్. మీరు డెవలపర్ చిన్న కోడ్ మాడిఫై చేసిన ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అయిపోయి ఏం చేస్తుంది, మనం ఇచ్చిన షెడ్యూల్డ్ బేస్ అంతే. సో నెక్స్ట్ ఇదండి మనం ప్రీవియస్ క్లాస్ లో చేసింది. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి రివ్యూ చేసుకోండి అది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్. డిఫరెన్స్ బిట్వీన్ Polysem, build periodically and webhooks. Most important interview question guys. ఈ క్వశ్చన్ లేకుండా అసలు ఉండదు గైస్, కంపల్సరీ మ్యాండేట్ గా అడుగుతారు. డిఫరెన్స్ బిట్వీన్ Polysem, build periodically, webhooks మ్యాండేట్ గా అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ Polysem గురించి చెప్పుకున్నాం, క్రాన్ ఎక్స్ప్రెషన్ గురించి, ఓకేనా. Polysem గురించి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా చేసేసారు. సో నెక్స్ట్ ఇప్పుడు బిల్డ్ పీరియాడికల్లీ. బిల్డ్ పీరియాడికల్ కూడా మీకు క్రాన్ ఎక్స్ప్రెషన్ బేస్డ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లోకి వెళ్తే బిల్డ్ ట్రిగ్గర్స్ లోకి వెళ్ళి కాన్ఫిగర్స్ లోకి వెళ్ళి ఇక్కడ కూడా ఉంటుంది, బట్ రియల్ టైం మీకు యూస్ చేయరండి బిల్డ్ పీరియాడికల్. ఇక్కడ చూడండి బిల్డ్ పీరియాడికల్ ఉంది, ఇక్కడ కూడా మీరు క్రాన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, బట్ దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి బిల్డ్ పీరియాడికల్. ఆ డ్రాబ్యాక్ ఏంటి అంటే, సో మీరు Polysem లో మీరు ఏదైతే క్రాన్ ఎక్స్ప్రెషన్ బేస్ ఇస్తారో, క్రాన్ ఎక్స్ప్రెషన్ షెడ్యూల్ ఇస్తున్నారో దాన్ని బట్టి రన్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ బిల్డ్ పీరియాడికల్ లో కూడా మనం ఏది చేసినా కూడా ఇక్కడ కూడా క్రాన్ ఎక్స్ప్రెషన్ షెడ్యూల్డ్ బేస్డ్ ఇది కూడా, బట్ డెవలపర్ మాడిఫై చేస్తేనే మనకి Polysem అనేది వర్క్ అవుతుంది, మాడిఫై చేస్తేనే. బట్ ఇదేంటిదంటే డెవలపర్ మాడిఫై చేసినా అన్మాడిఫై చేసినా ఆటోమేటిక్ జాబ్ రన్ అవుతుంది. బిల్డ్ పీరియాడికల్లీ Polysem ఏమో షెడ్యూల్డ్ బేస్, ఆ షెడ్యూల్ పర్ఫెక్ట్ ఎప్పుడైతే టైం అవుతుందో ఆ షెడ్యూల్ కు వర్క్ అవుతుంది, డిప్లాయ్మెంట్ జరుగుతుంటాయి. బట్ ఇక్కడ ఇది మాత్రం బిల్డ్ పీరియాడికల్లీ డెవలపర్ మాడిఫై చేసినా చేయకపోయినా రన్ అవుతూనే ఉంటాయి, లూప్ గా జరుగుతూనే ఉంటది, ఆటోమేటికల్ జాబ్ బిల్డ్ అయ్యి డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే జెన్కిన్స్ ఇన్స్టాన్స్ ఉంది కదా సర్వర్, జెన్కిన్స్ ఇన్స్టాన్స్ సర్వర్ CPU యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా రన్ అవుతుంటే ఏమవుతుంది, కంటిన్యూస్ గా రన్ అవుతుంటే సో CPU యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోయి జెన్కిన్స్ ఇన్స్టాన్స్ హంగ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. జెన్కిన్స్ ఇన్స్టాన్స్ హంగ్ స్టేట్ ఎలా అయిపోతే మనం డిప్లాయ్మెంట్ చేయగలమా, మనం అప్లికేషన్ ఎండ్ యూజర్ పంపించగలమా. సో దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఇది. సో దీన్ని ఎక్కడ రియల్ టైంలో కూడా యూజ్ చేయరు. సో దీన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఏమొచ్చిందంటే Polysem వచ్చింది, Polysem వచ్చింది. క్లియర్? ఈ రెండింటికి ఎనీ డౌట్స్ గైస్? Polysem కి బిల్డ్ పీరియాడికల్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఆల్ ఆఫ్ యూ గైస్. నో సార్, క్లియర్. గుడ్. సో నౌ కమింగ్ టు నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ వెబ్ హుక్స్. సో వెబ్ హుక్స్ ఏంటంటే ఇది మీకు ట్రిగ్గరింగ్ కాన్సెప్ట్ అండి, ఇది కూడా మీకు Polysem కానీ బిల్డ్ పీరియాడికల్ కూడా ట్రిగ్గరింగ్ కాన్సెప్ట్. బట్ ఇదేంటిదంటే we will create వెబ్ హుక్స్ ఇన్ గిట్ హబ్ లో క్రియేట్ చేయాలి వెబ్ హుక్. సో Polysem కానీ బిల్డ్ పీరియాడికల్ కానీ మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నాము, జెన్కిన్స్ డాష్ బోర్డ్ లో విత్ ఇన్ ద జాబ్స్ లో క్రియేట్ చేస్తున్నాం. అదే మీరు ఇక్కడ వెబ్ హుక్ అనేది
ఎక్కడ క్రియేట్ చేస్తామంటే మనం గిట్హబ్ లో క్రియేట్ చేస్తాం. ఈ గిట్హబ్ లో మనం వెబ్ హుక్స్ క్రియేట్ చేస్తే ఈ వెబ్ హుక్స్ లో మనం ఏమి ఇస్తామంటే జెన్కిన్స్ URL ఇస్తాం. అక్కడ ఏం చేసాము, జెన్కిన్స్ లో ఇచ్చేసాము. ఇది ఇక్కడికి వచ్చేమో రివర్స్, గిట్హబ్ లోనే జెన్కిన్స్ URL ఇస్తాం ఇక్కడ. సో ఇదేంటిదంటే వెబ్ హుక్స్ మీకు ఈవెంట్ బేస్డ్, బట్ ద మేజర్ డిఫరెన్స్ ఇస్ డెవలపర్ మాడిఫై చేసినా యాక్షన్ టేక్స్ ప్లేస్ ఇమీడియట్ గా. డెవలపర్ చిన్న మాడిఫై చేయడం ఇటు జాబ్ రన్ అయిపోతుంది. షెడ్యూల్డ్ కాదు, ఇది ఈవెంట్ బేస్డ్. అది క్రాన్ ఎక్స్ప్రెషన్ బేస్డ్. ఇప్పుడు డెవలపర్ మాడిఫై చేసిన ఇమీడియట్ గా యాక్షన్ టేక్స్ ప్లేస్, ఈవెంట్ బేస్డ్ అది. సో బిల్డ్ ట్రిగ్గర్ అయిపోయి ఆటోమేటిక్ గా మాడిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అయిపోతుంది, డిప్లాయ్మెంట్ అవుతుంది అది. సో వెబ్ హుక్స్ ఆర్ ఈవెంట్ బేస్డ్. డెవలపర్ ఎనీ మాడిఫై చేసినా ఇమీడియట్లీ టేక్స్ యాక్షన్ ప్లేస్, జాబ్స్ రన్ అయిపోయి ఆటోమేటిక్ గా మనకి డిప్లాయ్మెంట్స్ అవుతాయి. సో ఈ వెబ్ హుక్స్ చూడండి. ఇప్పుడు ఈ వెబ్ హుక్స్ ఎక్కడ ఉంటాయంటే మీకు ఇక్కడికి వెళ్ళాలి, మీ ప్రాజెక్ట్ మై వెబ్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ లెఫ్ట్ సైడ్ లో మీకు వెబ్ హుక్స్ అని ఉంది చూడండి, ఈ వెబ్ హుక్స్. సో ఇవి నేను ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి చాలా ఉన్నాయి, వీటిని డిలీట్ చేద్దాం. డిలీట్ చేద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాను. ఓకే, ఈ 3 ఉన్నాయండి, నో ఇష్యూ. సో ఇప్పుడు వెబ్ హుక్ యాడ్ చేయాలి. చూడండి రైట్ సైడ్ లో మీకు యాడ్ వెబ్ హుక్ అని ఉంది, యాడ్ వెబ్ హుక్. సో ఇక్కడ URL ఇవ్వాలి, జెన్కిన్స్ URL ఇవ్వాలి. సో జెన్కిన్స్ URL ఇక్కడ ఉంది కదా, కాపీ చేసి 8080 దాకా ఇవ్వాలి. ఇక్కడ కూడా 8080 స్లాష్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మరి జెన్కిన్స్ తెలియాలి కదా ఏ గిట్హబ్ అకౌంట్ అనేది, అందుకని ఇక్కడ గిట్హబ్ హైఫన్ మీరు చేస్తున్న యాక్టివిటీ ఏంది, ఇక్కడ వెబ్ హుక్ హైఫన్ వెబ్ హుక్ స్లాష్ మ్యాండేట్గా ఇవ్వాలి, మ్యాండేట్గా ఇవ్వాలి. దట్స్ ఇట్. కంటెక్స్ట్ టైప్ ఇక్కడ అప్లికేషన్ JSON. సో ఇక్కడ జస్ట్ పుష్ అన్ ఈవెంట్, దట్స్ ఇట్. యాడ్ వెబ్ హుక్ అంతే. ఇప్పుడు చూడండి ఇది డాట్ సింబల్ ఉంది, రీఫ్రెష్ చేస్తే రైట్ మార్క్ రావాలి. ఎందుకంటే వెబ్ హుక్ మీరు ప్రాపర్ గా క్రియేట్ చేశారో తెలుసుకోవాలంటే ఇక్కడ రీఫ్రెష్ చేయాలి. చూడండి రైట్ మార్క్ వచ్చింది సక్సెస్ఫుల్ గా. సో ఇప్పుడు మీరు జెన్కిన్స్ జాబ్కి వెళ్ళాలి. జెన్కిన్స్ జాబ్కి వెళ్ళిపోయి అక్కడ పోలీస్ తీసేసి నేను వెబ్ హుక్ ఇస్తాను. చూడండి కాన్ఫిగర్ బిల్డ్ ట్రిగ్గర్స్, ఇక్కడ ఈ పోలీస్ ని తీసేస్తాను. చూడండి గిట్హబ్ హుక్ ట్రిగ్గర్ ఫర్ గిట్-SCM పోలింగ్ అని చూడండి, ఇది క్లిక్ చేయాలి. ఓకేనా, అప్లై, సేవ్ ఇట్. సో ఇప్పుడు నేను కోడ్ లో మోడిఫై చేస్తా, ఇమీడియట్ గా యాక్షన్ టేక్స్ ప్లేస్ అయితే చూడండి. మై వెబ్ SRC సోర్స్ మెయిన్ వెబ్ యాప్ index.jsp ఎడిట్ 58 చేస్తాను గైస్. ఇప్పుడు దాట్స్ ఇట్. ఇప్పుడు చూడండి థర్డ్ బిల్డ్ ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోద్ది. చూడండి థర్డ్ పెండింగ్ స్టేట్ లో ఇమీడియట్ గా జరిగిపోద్ది. పోలీసియం కానీ బిల్డ్ పీరియడ్ కి ఏంటిది, మీకు మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని క్రాన్ ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకుని రన్ అవుతుంటుంది. బట్ ఇక్కడ ఇమీడియట్ గా జరిగిపోతుంది. డెవలపర్ చిన్న మాడిఫై చేసిన ఆటోమేటిక్ గా బిల్డ్ డిప్లాయ్మెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూడండి, రీఫ్రెష్ చేస్తే 58. అర్థమైందా కాన్సెప్ట్? సో పోలీసియం బిల్డ్ పీరియాడికల్లీ అండ్ వెబ్ హుక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్. ఈ మూడింటి డామ్ షూర్ అడుగుతారు. ఆల్ ఆఫ్ యూ గైస్ అర్థమైందా? అరుణ్, శివ, సతీష్, మనోజ్, వినోద్. Sir. Yeah, sir. సో నౌ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఆల్రెడీ మీకు హోంవర్క్ ఇచ్చాను నేను. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్.
how to change Jenkins port number. How to change Jenkins port number. How to change Jenkins default port number అంటే ఇంకా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేశారా గైస్? ఇదే సక్సెస్ అవ్వలేదు, అదేమంటారా? ఓకే ఫైన్. సో జెన్కిన్స్ పోర్ట్ నంబర్ మీరు చేంజ్ చేయాలంటే మీరు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అయ్యి మీకు ఈటీసీ సిస్కాన్ఫిగ్ జెన్కిన్స్ అనే ఒక ఫైల్ ఉంటుంది. దీన్ని మీరు విఐ ఎడిటర్ ద్వారా ఓపెన్ చేసి ఇక్కడ మీకు జెన్కిన్స్ అండర్ స్కోర్ పోర్ట్ అని ఉంటుంది, 8080 ఉంటుంది. దీన్ని తీసేసి మీరు 4 డిజిట్ నెంబర్ ఏది ఇచ్చినా సరిపోతుంది. ఇది తీసేసి సర్వీస్ జెన్కిన్స్ స్టాప్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత స్టార్ట్ చేస్తే మీకు 80 పోర్ట్ నెంబర్ ఇంకా వర్క్ అవ్వదు. చూడండి, ఇప్పుడు నేను జెన్కిన్స్ ఇన్స్టాన్స్ కి లాగిన్ అవుతాను. పబ్లిక్ ఐపి SSH ఆథెంటికేషన్ బ్రౌజ్, ఇక్కడ అర్షద్ ఓపెన్ లాగిన్ as EC2 user sudo space yes root access వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను విఐ ఈటీసీ సిస్కాన్ఫిగ్ జెన్కిన్స్ ఇది డైరీ విఐ ఎడిటర్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను. ఎంటర్. ఇక్కడ మీకు జెన్కిన్స్ అండర్ స్కోర్ పోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ జెన్కిన్స్ అండర్ స్కోర్ పోర్ట్. ఇక్కడ నేను 8080 తీసేసి ఏం చేస్తాను, ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను 2015 అని ఇస్తాను. 2015 అని ఇస్తాను. ఎస్కేప్ షిఫ్ట్ :WQ ఎక్స్క్లమేషన్. సో తర్వాత మనం సర్వీస్ జెన్కిన్స్ ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేసిన దాని దగ్గరకు వచ్చి దాన్ని ఇప్పుడు రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇది వర్క్ అవ్వదు. 8080 చూడండి, సైట్ కాంట్రీ ఇచ్చున్నాం. సో ఇప్పుడు జెన్కిన్స్ పబ్లిక్ ఐపీ తీసుకొని నేను ఇంకొక బ్రౌజర్ తీసుకుంటున్నాను. పబ్లిక్ ఐపీ కూలన్ నేను ఇచ్చింది పోర్ట్ నెంబర్ ఎంత, 2015. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ మనీ, పాస్వర్డ్ కూడా. అర్థమైందా కాన్సెప్ట్? సో ఇది గైస్ జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేయడం, బిల్డ్ పీరియాడికల్లీ, కోలేసియం, వెబోక్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ guys, note it down. How to parameterize the builds or jobs? How to parameterize the jobs or builds? Parameterization ఎలా చేస్తారు మీ ఆర్గనైజేషన్ అన్నట్టు. మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఇంకొకటి జెన్కిన్స్ లో ఏది చెప్పినా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏది అడుగుతారో కూడా తెలియదు. సో హౌ టు parameterize the builds or jobs in your organization అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సినారియో ఎలా ఉంటుందంటే రియల్ టైంలో, సో మనకి డెవలపర్స్ ఉంటారండి. డెవలపర్స్ ఏం చేస్తారంటే రిక్వెస్ట్ రైజ్ టు ఆప్స్ టీమ్. ఆప్స్ టీమ్ అంటే ఎవరు, మనకి రిక్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏమంటారంటే మనకి గిటబ్ లో నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, డెవలప్మెంట్ 1 బ్రాంచ్, డెవలప్మెంట్ 2 బ్రాంచ్, ఆర్ ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3, ఇట్లా నంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి కదా, నంబర్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏమంటారు అంటే కెన్ యూ ప్లీజ్ టెస్ట్ this war file is generated or not in dev environment or master branch or feature branch. సో ఏదైనా ఒక బ్రాంచ్ ఇచ్చి వాళ్ళు ఏమంటారు అంటే అసలు ఈ వార్ ఫైల్ జనరేట్ అవుతుందా లేదా టెస్ట్ చేయమంటారు. బిఫోర్ గోయింగ్ టు డిప్లాయ్మెంట్ అవ్వడానికంటే ముందు అసలు ఈ వార్ ఫైల్ జనరేట్ అవుతుందా లేదా టెస్ట్ చేయమంటారు. ఎవరు, డెవలపర్స్.
దానికోసం నేను పర్టికులర్ బ్రాంచ్ ఒకదాన్ని దేనికి నేను చేయడం పారామీటర్. నాకు అన్ని లిస్ట్ వచ్చినాయి అనుకోండి, ఏది కావాలంటే అది వాళ్ళకి ఇవ్వచ్చు. నా గిటబ్ లో ఎన్ని బ్రాంచెస్ ఉంటే లిస్ట్ మొత్తం అవుతుంది లిస్ట్. సో దాంట్లో వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. ఈ కాన్సెప్ట్ కోసం వచ్చింది కాన్సెప్ట్ ఏంటంటే పారామీటరైజింగ్ ద బిల్డ్స్ అంటారు. సో దీనికోసం మనం ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలండి. గిట్ పారామీటర్ అనే ఒక ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ప్లగిన్స్ ఈరోజు చాలా వస్తాయండి మీకు. సో గిట్ పారామీటర్ అనే ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. చూడండి, మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, ఇక్కడ మీకు అవైలబుల్ సెక్షన్, ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేయాల్సిన ప్లగిన్ గిట్ పారామీటర్. చూడండి, గిట్ పారా అని టైప్ చేయగానే వచ్చేసింది. సెలెక్ట్ ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. ఇప్పుడు మనం నా గిటబ్ లో ఉన్న బ్రాంచెస్ మొత్తం లిస్ట్ అవుట్ అవుతాయి. అంటే నాకు వార్ ఫైల్ కావాలంటే ఏమేమి ఇంటిగ్రేట్ చేయాలి? నేను గిట్ని ఇంటిగ్రేట్ చేయాలి, మ్యావిన్ ఇంటిగ్రేట్ చేయాలి, సరిపోతుంది అంతే. దాట్స్ ఇట్. సో సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు కోడ్ ఉంది కదా, కోడ్ ఎక్కడ ఉంటుంది? నాకు గిట్హబ్ లో ఉంటుంది. ఈ గిట్హబ్ లో ఉన్న కోడ్ ని తీసుకుంటాను. సో జాబ్ ఒకటి క్రియేట్ చేయబోతున్నాను, చూడండి. సో దీన్ని నేను పారామీటరైజ్డ్ పారామీటర్ 1 అని ఇస్తా, ఏదో ఒక నేమ్, ఫ్రీ స్టైల్. ఓకే. సో మీకు పారామీటరైజ్డ్ మొత్తం సపరేట్ గా చెప్తాను. జస్ట్ ఇందాక ప్రాజెక్ట్ లో మీరు ఎలా యాడ్ చేసారో అలానే యాడ్ చేద్దాం. ఫస్ట్ నేను సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వెళ్తున్నాను, తెలిసింది కాబట్టి మీరు ఈజీగా అర్థమైందని చెప్తున్నాను గైస్. సో గిట్ URL ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ బిల్డ్ సెక్షన్ లోకి వెళ్ళి ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్ క్లీన్ ప్యాకేజ్. దాట్స్ ఇట్. వార్ ఫైల్ ఉంది. వాళ్ళు అడిగింది పారామీటరైజ్ చేయమన్నారు కదా. సో మీరు ఇప్పుడు జనరల్ సెక్షన్ లోకి వెళ్ళాలండి. చూడండి, నాకు వార్ ఫైల్ డెస్టినేషన్ మొత్తం నాకు క్లియర్ కట్ గా ఉంది. వాళ్ళు అడిగింది ఏంటిది? పారామీటరైజ్ చేయండి అంటున్నారు. సో దీనికోసం జనరల్ సెక్షన్ లో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ పారామీటరైజ్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది, చూడండి. సో ఇది క్లిక్ చేయాలి, యాడ్ పారామీటర్. సో చూడండి, మనం ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ ఏంటిది? గిట్ పారామీటర్ కాబట్టి గిట్ పారామీటర్ అని వచ్చింది. సో ఇక్కడ నేమ్ మనం దేన్ని పారామీటరైజ్ చేయాలి? బ్రాంచెస్ ని పారామీటర్ చేయాలి. మన ఇష్టం వచ్చిన నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్రాంచ్ అంటాను, మీ ఇష్టం, మీ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. డిస్క్రిప్షన్ కాబట్టి నేమ్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పారామీటర్ టైప్ మనం దేన్ని పారామీటరైజ్ చేయాలి? ఇక్కడ బ్రాంచెస్ ని. సో చూడండి, బ్రాంచ్ ఇచ్చాను. సో నాకు లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ మొత్తం నా గిటబ్ లో నేను మొత్తం సార్ట్ ఇట్ అవ్వాలి అంటే డాలర్ కర్లీ బ్రేసెస్ మధ్యలో బ్రాంచ్ అని ఇవ్వాలి, క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వాలి గైస్. బ్రాంచ్ కర్లీ బ్రేసెస్ ఎండ్. దాట్స్ ఇట్. బ్రాంచ్ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఇది ఇచ్చి అప్లై సేవ్ కొట్టారంటే మీరు ఇందాక బిల్డ్ నవ్వు అని ఉంటుంది కదా, ఇప్పుడు బిల్డ్ విత్ పారామీటర్స్ అని వస్తుంది. బిల్డ్ విత్ పారామీటర్స్ అని వస్తుంది. చూడండి, అప్లై సేవ్ ఇట్. చూడండి, బిల్డ్ విత్ ఇందాక బిల్డ్ నవ్వు అని వచ్చింది, ఇప్పుడు బిల్డ్ విత్ పారామీటర్స్ అని వస్తుంది. సో బిల్డ్ విత్ పారామీటర్స్. చూడండి, నా గిటబ్ లో ఉన్న బ్రాంచెస్ మొత్తం ఇవి. dev1, feature1, release1, మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు feature1 బ్రాంచ్ లో అడిగారు అనుకోండి, సెలెక్ట్ చేసి బిల్డ్ చేస్తారు. సో ఈ వార్ ఫైల్ జనరేట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అవుతుంది అంటే అవుతుంది అని చెప్తాం, లేదంటే కావట్లేదు అని చెప్తాం. చూడండి, ఎస్ సక్సెస్ అయిపోయింది. ఈ వార్ ఫైల్ వచ్చింది మనకి, ఇక్కడ బిల్డ్ సక్సెస్ అయింది. బట్ మనకి ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ వర్క్ స్పేస్ ఉంటుంది. ఈ వర్క్ స్పేస్ లో టార్గెట్ లో ఉంది, ఇక్కడ కూడా టార్గెట్ లోనే ఉంటుంది. చూడండి, మైవేబ్ 8.2.0.war ఫైల్. అర్థమైందా కాన్సెప్ట్? అది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంకొకటి అడిగారు అనుకోండి, ఈసారి డెవలప్మెంట్ 1 బ్రాంచ్ లో అడిగారు అనుకోండి, డెవలప్మెంట్ సెలెక్ట్ చేయడం, ఉంటాం dev1 బ్రాంచ్ సెలెక్ట్ చేయడం, బిల్డ్ చేయడం, సేమ్ అంతే. ఇక్కడ కూడా మీకు వార్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో ఇది సినారియో విత్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో వాళ్ళు ఎన్ని బ్రాంచ్లైనా ఏదో ఒక బ్రాంచ్ అయినా అడిగింది, మన దగ్గర అన్ని సార్టెడ్ అయిపోతాయి. క్లియర్? ఇది గైస్ మీకు పారామీటరైజేషన్ అంటే, పారామీటరైజ్డ్ బిల్స్ అంటే.
నౌ కమింగ్ టు సీక్వెన్షియల్ జాబ్స్ అన్నా మీకు అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ అన్నా ఒకటే. సీక్వెన్షియల్ జాబ్స్ అన్నా అప్ స్ట్రీమ్ జాబ్స్ అండ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ ఒకటి క్రియేట్ చేస్తాను. జాబ్ 1 జాబ్ క్రియేట్ చేస్తాను, జాబ్ 2 క్రియేట్ చేస్తా, జాబ్ 3 క్రియేట్ చేస్తాను. జాబ్ 1 సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా జాబ్ 2 రన్ అవ్వాలి. జాబ్ 2 రన్ అయిన తర్వాత జాబ్ 3 రన్ అవ్వాలి. జాబ్ 3 రన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా జాబ్ 1 కూడా అవ్వాలి. ఇట్స్ ఏ కంటిన్యూస్ లూపింగ్ ప్రాసెస్. ఇలాంటి జాబ్స్ ఏమంటారు అంటే సీక్వెన్షియల్ జాబ్స్ ఆర్ అప్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ ఏ ఒకటి క్రియేట్ చేస్తాను, జాబ్ బి ఒకటి క్రియేట్ చేస్తాను, జాబ్ సి ఒకటి క్రియేట్ చేస్తాను. జాబ్ ఏ రన్ అయిన వెంటనే ఆటోమేటిక్ జాబ్ బి రన్ అవ్వాలి. జాబ్ బి రన్ అయిన వెంటనే జాబ్ సి రన్ అవ్వాలి. జాబ్ సి రన్ అయిన తర్వాత ఆటోమేటిక్ జాబ్ ఏ కూడా రన్ అవ్వాలి. సో ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్లీ లూపింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్లీ లూపింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న జాబ్ ఒకటి క్రియేట్ చేస్తాను. చూడండి 3 జాబ్స్ క్రియేట్ చేస్తాను. న్యూ ఐటమ్, ఇక్కడ నేను జాబ్ ఏ అంటాను. ఓకే, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, నేను జస్ట్ చిన్న స్క్రిప్ట్ రన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ చెప్పాను కదా బిల్డ్ సెక్షన్ లో ఎగ్జిక్యూట్ చేయాలని, నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఎకో జాబ్ ఏ అని ప్రింట్ అవ్వాలంటున్నా, అంతే. అప్లై, సేవ్ ఇట్. సిమిలర్ గా నేను జాబ్ బి, జాబ్ సి కూడా క్రియేట్ చేస్తాను. డాష్బోర్డ్, న్యూ ఐటమ్, స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ బిల్డ్ సెక్షన్ లో సేమ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఈసారి ఎకో డబుల్ కోట్స్ లో జాబ్ అప్లై, సేవ్. నెక్స్ట్ థింగ్ జాబ్ సి కూడా నేను రన్ చేయను ఇప్పుడే. జాబ్ సి స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, బిల్డ్ సెక్షన్, ఎగ్జిక్యూట్ షెల్, ఎకో జాబ్ సి. 3 జాబ్స్ నేను క్రియేట్ చేసాను. ఒకదానికి ఒకటి లింక్ నేను ఎక్కడ ఇవ్వాలా, ఏ జాబ్కి నేను లింక్ ఇవ్వాలా. ఇప్పుడు మీకు అప్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు అర్థమైతే చూడండి. ఇప్పుడు నేను జాబ్ ఏలోకి వెళ్తున్నాను. మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలంటే కాన్ఫిగర్ లోకి వెళ్ళాలి కదా, కాన్ఫిగర్. సో ఇక్కడ బిల్డ్ ట్రిగ్గర్స్ దగ్గర చూడండి, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్ టు బి బిల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తా. సో ఇది క్రియేట్ అవ్వగానే నాకు జాబ్ ఏ రన్ అయిపోగానే ఆటోమేటిక్ నెక్స్ట్ ఏ జాబ్ రన్ అవ్వాలి, జాబ్ బి రన్ అవ్వాలి. అందుకని చూడండి జాబ్ బి ఆటోమేటిక్ అక్కడికి వచ్చేసింది. జాబ్ బి అప్లై, సేవ్ ఇట్. ఇప్పుడు మీకు అర్థమైతే చూడండి అప్ స్ట్రీమ్ జాబ్స్ అని. జాబ్ ఏకి అప్ స్ట్రీమ్ జాబ్ ఏంటిది, జాబ్ బి. సో ఇప్పుడు సిమిలర్గా నేను జాబ్ బికి వెళ్తా. ఇప్పుడు సేమ్ ఆప్షన్, కాన్ఫిగర్, బిల్డ్ ట్రిగ్గర్స్, బిల్డ్ ఆఫ్టర్ అదర్ పాయింట్. జాబ్ బి రౌండ్ అవ్వగల నాకు జాబ్ సి కింద వస్తున్నాయి చూడండి ఆటోమేటిక్గా. అప్లై, సేవ్ ఇట్. సో ఇప్పుడు జాబ్ బికి అప్ స్ట్రీమ్ జాబ్ ఏమో జాబ్ సి, డౌన్ స్ట్రీమ్ జాబ్ ఏమో జాబ్ ఏ. సో ఇప్పుడు జాబ్ సికి వెళ్తాను. కాన్ఫిగర్, ఓకే. సో బిల్డ్ ట్రిగ్గర్స్. ఇప్పుడు ఈసారి జాబ్ ఏ, అప్లై, సేవ్. ఇప్పుడు జాబ్ సికి చూడండి అప్ స్ట్రీమ్ జాబ్ జాబ్ ఏ, డౌన్ స్ట్రీమ్ జాబ్ జాబ్ బి. సో ఇప్పుడు ఈ మూడిట్లో మీరు ఏ ఒక్క జాబ్ రన్ చేసినా కంటిన్యూస్ గా లుక్ జరుగుతూనే ఉంటుంది, బికాస్ మనం చైన్ సీక్వెన్స్ ఇచ్చాం కాబట్టి. సో ఇప్పుడు చూడండి ఏ జాబ్ రన్ చేసినా కూడా మీకు బిల్డ్ నౌ. జాబ్ ఏకి అప్ స్ట్రీమ్ ఏంటిది, జాబ్ బి. డౌన్ స్ట్రీమ్ ఏమో జాబ్ సి. సో ఇప్పుడు చూడండి బిల్డ్ నౌ అంటే సో రన్ అయింది. ఇక్కడ చూడండి
జాబ్ ఏ ప్రింట్ అయింది. ఎక్కడికి వెళ్తుంది ఇది? జాబ్ సి రన్ సక్సెస్ చేయించింది. చూడండి ఇప్పుడు మీరు జాబ్ సికి వెళ్తే జాబ్ సి రన్ అయింది చూడండి, ఇక్కడ సక్సెస్ అయ్యి. ఇక్కడ చూస్తే జాబ్ సి జాబ్ బిని రన్ చేయించింది. ఇప్పుడు చూడండి మీరు డాష్ బోర్డ్లోకి వెళ్తే ఒక చోట బ్లింక్ అవుతూ ఉంటుంది ఏదో ఒక జాబ్లో. ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంది చూడండి, నేను కర్సర్ పెట్టింది చూడండి. అంటే మీకు ఇప్పుడు జాబ్ సి రన్ అవుతుంది అని అర్థం. చూడండి ఒక్కొక్క దాంట్లో ఎన్ని బిల్స్ జరిగినాయి? జాబ్ ఏలో 2 బిల్స్ జరిగినాయి ఇక్కడ. ఇప్పుడు చూడండి జాబ్ ఏలోకి వెళ్తే థర్డ్ బిల్ కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ ఇట్స్ ఏ కంటిన్యూస్గా లూప్ జరుగుతూనే ఉంటుంది ఇంకా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ బికి వెళ్ళారనుకోండి, చూడండి ఇప్పుడు సెకండ్ బిల్డ్ 2 బిల్డ్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు జాబ్ సికి వెళ్తే చూడండి ఇక్కడ థర్డ్ బిల్డ్ 3 బిల్డ్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ లూపింగ్ ప్రాసెస్. మీకు ఎక్కడైతే బిల్డ్ అవుతుందో ఆ బిల్డ్ జరుగుతూనే ఉన్నాయి. ఒకటి రన్ అయిన తర్వాత ఒకటి ఆటోమేటిక్ కంటిన్యూస్ గా లూప్ జరుగుతూనే ఉంటుంది. బట్ దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఈ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి వేరే కాన్సెప్ట్ వచ్చింది. సో ఆ డ్రాబ్యాక్స్ ఏంటిదంటే గురించి చెప్పడానికంటే ముందు, సో బేస్డ్ ఆన్ ద సీక్వెన్షియల్ అండ్ అప్ స్ట్రీమ్ జాబ్స్ డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. ఈ డ్రాబ్యాక్స్ గురించి కొంచెం తర్వాత చెప్తాను. బట్ ఇక్కడ బేస్డ్ ఆన్ ద సీక్వెన్షియల్ జాబ్స్ అండ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ బేస్ చేసుకుని మనకి విజువలైజేషన్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇదే ఉంటుంది, బట్ రియల్ టైంలో విజువలైజేషన్ డిఫరెంట్గా ఉండాలంటే ఎటువంటి ప్లగిన్స్ చేస్తారు అని అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్. అంతే, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ లో విజువలైజేషన్ డిఫరెంట్గా చూడాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తారంటారు. సో దీనికోసం మనం 2 ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అందులో ఫస్ట్ది బిల్డ్ పైప్లైన్ ప్లగిన్. బిల్డ్ పైప్లైన్ ప్లగిన్. సో ఇప్పుడు ఒక ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేసి చూడండి, ఇక్కడ బిల్డ్ రన్ అవుతూనే ఉంది. ఇంకా మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, అవైలబుల్ సెక్షన్. ఓకే, మన ప్లగిన్ నేమ్ ఏంటిది? బిల్డ్ పైప్లైన్ ప్లగిన్. ఇన్స్టాల్ వితౌట్ ఇన్స్టాల్. చూడండి బిల్డ్ సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు మన జాబ్స్ ఇక్కట్లా కాదండి. మనం బిల్డ్ విజువలైజేషన్ డిఫరెంట్ చేయాలంటే ఇట్లా మనం న్యూ ఐటమ్ అని జాబ్ క్రియేట్ చేయడం కాదు. ఈ విజువలైజేషన్ డిఫరెంట్ గా ఉండాలి అంటే ఆల్రెడీ జాబ్స్ క్రియేట్ చేసి ఉండాలి మ్యాండేట్ గా. ఆల్రెడీ మనం జాబ్ ఏ, జాబ్ బి, జాబ్ సి క్రియేట్ చేసామా? సో ఇప్పుడు మీకు ఆల్ పక్కనే ప్లస్ సింబల్ ఉంది చూడండి, ప్లస్ సింబల్, దీన్ని క్లిక్ చేయాలి. దీనికి నేమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. నేను బీపీ అని ఇస్తాను, బిల్డ్ పైప్లైన్ ప్లగిన్ కాబట్టి బిల్డ్ పైప్లైన్ ఓవర్వ్యూ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ లేఅవుట్ ఉంటుందండి. ఇక్కడ మీకు చూడండి అప్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ కాన్ఫిగరేషన్. సో ఇందులో మీరు స్టార్టింగ్ జాబ్ ఏంటో సెలెక్ట్ చేయాలి, అంతే. ఆటోమేటిక్గా లూప్ జరుగుతుంది. సో చూడండి జాబ్ ఏ స్టార్ట్ ఉంది, లూప్ ఇచ్చింది దాని వరకు, దాట్స్ ఇట్, అంతే. అప్లై, ఓకే. సో ఇప్పుడు చూడండి జాబ్ ఏ, జాబ్ సి విజువలైజేషన్ మీకు డిఫరెంట్గా ఉంటుంది. చూడండి బిల్డ్ పైప్లైన్. సో మీరు ఈ జాబ్ని మీరు రన్ చేయాలి అంటే ఇక్కడ రన్ చేస్తే జాబ్ ఏ, జాబ్ బి, జాబ్ సి రన్ అవుతుంటాయి. ఇప్పటికి చూడండి 8 బిల్డ్స్ జరిగినాయి ఇప్పటి వరకు జాబ్ 8 అంటే. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను చూడండి, 10th బిల్డ్కి వచ్చినాయి చూడండి. మళ్ళీ రన్ చేస్తే చూడండి 11. సో మీరు ఈ జాబ్ని ఏమైనా మాడిఫై చేయాలంటే ఇక్కడ కాన్ఫిగర్లోకి వెళ్ళి మాడిఫై చేసుకోవచ్చు. డిలీట్ చేయాలంటే డిలీట్, హిస్టరీ చూడాలంటే ఇది. సో విజువలైజేషన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది, అంతే. అదే ప్రాసెస్, బట్ ఇంటర్వ్యూలో అడుగుతారు. సో అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ అన్న సీక్వెన్షియల్ జాబ్స్ విజువలైజేషన్ డిఫరెంట్గా నేను చూడాలి అంటే ఇలా చూడాలి. సో ఇంకొకటి సేమ్ కాన్సెప్ట్ విజువలైజేషన్ డిఫరెంట్ చూడడానికి డెలివరీ పైప్లైన్ ప్లగిన్. డెలివరీ పైప్లైన్ ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. సో సేమ్ ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, ఇక్కడ అవైలబుల్ సెక్షన్, డెలివరీ,
ఇది డెలివరీ పైప్లైన్ ప్లగిన్. ఇన్స్టాల్ వితౌట్ సేమ్ ఇందాక క్రియేట్ చేసినట్టే జాబ్, బట్ అక్కడ స్టార్టింగ్ ఒకటి ఇస్తే చాలు జాబ్. సో ఇప్పుడు చూడండి సేమ్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే దీన్ని నేను డిపి అంటాను, డెలివరీ పైప్లైన్ ప్లగిన్. వ్యూ ఓకే. సో ఇక్కడ కిందకు వస్తే యాడ్ కాంపోనెంట్స్ అని ఉంటుంది. యాడ్ కాంపోనెంట్స్ అని ఇది క్లిక్ చేస్తే మీకు దీని నేమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు, DP007 అని ఇస్తాను. ఇక్కడ ఇనిషియల్ జాబ్ ఏంటిది, జాబ్ ఏ. ఫైనల్ జాబ్ ఇచ్చారనుకోండి, మిడిల్లో జాబ్ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ జాబ్ ఆప్షనల్ అని ఉంటుంది, జాబ్ సి అని ఇస్తాను, మధ్యలో జాబ్ బి కనపడుతుంది, మరి ఇంటర్నల్ గా రన్ అవుతూనే ఉంటుంది. చూడండి రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇది మీరు రన్ చేయాల్సిన అవసరంలా, ఆటోమేటిక్ ఇదే రన్ అవుతూ ఉంటుంది. ఇది విజువలైజేషన్ డిఫరెంట్ అంటే. బట్ రియల్ టైంలో ఇది అసలు యూస్ చేయరండి. ఈ సీక్వెన్షియల్ జాబ్స్ కానీ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ని అస్సలు యూస్ చేయరు. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. ఆ డ్రాబ్యాక్స్ ఏంటిదంటే, మీరు కంటిన్యూస్గా రన్ అవుతూ ఉన్నాయి అనుకోండి, సీక్వెన్షియల్ జాబ్స్ అండ్ అప్ స్ట్రీమ్ జాబ్స్ కంటిన్యూస్గా లూప్ జరుగుతూనే ఉంది. ఏమవుతుంది, జెన్కిన్స్ ఇన్స్టెన్స్ సిపి యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోయి జెన్కిన్స్ ఇన్స్టెన్స్ హంగర్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే మన అప్లికేషన్స్ ఎండ్ యూజర్కి వెళ్తాయా? సో టు ఓవర్కమ్ ది సినారియో ప్యారలల్ జాబ్స్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ప్యారలల్ జాబ్స్ మీకు పిక్చర్లోకి వచ్చినాయి. సో దీనికోసం వచ్చింది ప్యారలల్ జాబ్స్ వచ్చింది. బట్ ఈ ప్యారలల్ జాబ్స్ క్రియేట్ చేయాలంటే ముందర ఈ లూప్ తీసేసేయాలి. ప్యారలల్ జాబ్స్ క్రియేట్ చేయాలంటే మీరు లూప్ తీసేసేయాలి. ఏ లూపు, మనం జాబ్ ఏ, జాబ్ బి, జాబ్ సి మధ్యలో ఇచ్చిన లూప్ తీసేయాలి. సో జాబ్ ఏ చూడండి 23rd బిల్డ్ కూడా స్టార్ట్ అవుతూనే ఉంది. ఇట్లా అయితే ఏమవుతుంది, జెన్కిన్స్ ఇన్స్టెన్స్ హంగర్ స్టేట్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను లూప్ తీసేస్తాను, బిల్డ్ ట్రిగ్గర్స్, ఈ జాబ్ బిన్ తీసేస్తాను, అప్లై సేవ్ ఇట్. నెక్స్ట్ జాబ్ బికి వెళ్ళి లూప్ తీసేస్తాం. అప్లై సేవ్. సిమిలర్ వే జాబ్ సి. ఇది కూడా తీసేస్తాను. ఓకే, అప్లై సేవ్. సో ఇప్పుడు మీరు చూడండి, ఒక్కొక్క దాంట్లో 24 బిల్స్ స్టార్ట్ అయినాయి. ఇల్లు తీసేసాను. సో దీనివల్ల ఇష్యూ ఉంది కాబట్టి మనకి ఏమొచ్చిందని చెప్పాను, ప్యారలల్ జాబ్స్ వచ్చింది. సో ఈ ప్యారలల్ జాబ్స్ క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ వన్ ప్లగిన్. ఆ ప్లగిన్ ఏంటిది, మల్టీ జాబ్ ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి, మల్టీ జాబ్. సో ఇప్పుడు చూడండి, మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, ఇక్కడికి వచ్చి మీరు మల్టీ జాబ్, ఇదిగోండి మల్టీ అని కొట్టండి, ఇక్కడ మీకు మల్టీ జాబ్ అని వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ వితౌట్ ఇన్స్టాల్. బట్ ఇది నార్మల్ గా న్యూ ఐటమ్ తీసుకునేది కాదండి. న్యూ ఐటమ్ తీసుకొని ఫ్రీ స్టైల్ జాబ్ కాదు ఇప్పుడు తీసుకునేది. చూడండి మల్టీ జాబ్ ప్రాజెక్టే తీసుకోవాలి సపరేట్ గా. సో సక్సెస్ అయింది చూడండి. ఇప్పుడు మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళి, సో ఇక్కడ న్యూ ఐటమ్ మల్టీ జాబ్ ప్లగిన్ కాబట్టి నేను ఎంజేపీ అంటున్నా, ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ కాదు మీరు తీసుకోవాల్సింది, మల్టీ జాబ్ ప్రాజెక్ట్, మల్టీ జాబ్. సో మీకు ఆ సీక్వెన్షియల్ జాబ్స్ కానీ ఆర్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ మనకి సీక్వెన్స్ గా వస్తూ ఉంటుంది. బట్ ఇది ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి. ఏ రన్ అవుతున్న తర్వాత బి రన్ అయిన తర్వాత లూపింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. అక్కడ సీక్వెన్షియల్, ఇక్కడ ప్యారలల్ గా రన్ అవుతుంటాయి. చూడండి ఇప్పుడు మల్టీ జాబ్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి బిల్డ్ సెక్షన్ లోకి వెళ్తే మీరు మల్టీ, ఇది ఫేజెస్ వైజ్ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి మల్టీ జాబ్ ఫేజ్ అని ఉంది, ఫేజ్ క్లిక్ చేయాలి. ఇక్కడ దీని జాబ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ 1 2 3 ఏదో ఒక నేమ్ ఇస్తాను, జాబ్ నేమ్
స్టార్టింగ్ జాబ్ ఏంటిది నాది, జాబ్ ఏ. చూడండి జాబ్ ఏ వచ్చింది. లూప్ అనే కాన్సెప్ట్ ఏడు ఉండదు అసలు. ఇంకొక జాబ్ క్రియేట్ చేయాలి అంటే జాబ్ బి, ఫేజెస్ వైజ్ రన్ అవుతూ ఉంటాయి. ఇంకొక జాబ్ క్రియేట్ చేయాలంటే ఇంకొక జాబ్ని యాడ్ చేస్తాం, జాబ్ సి. సో ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది చూడండి, రన్నింగ్ ఫేజెస్ ఇన్ జాబ్స్ ఇన్ ప్యారలల్. అర్థమైందా కాన్సెప్ట్? అప్లై, సేవ్. ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉన్నట్టు. దట్స్ ఇట్. సో చూడండి మీకు ఇప్పుడు అదేమో అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్, మల్టీ జాబ్ ప్లగిన్ ఇన్స్టాల్ ఎంటైర్ మనకి డౌన్ స్ట్రీమ్ లోనే జరుగుతాయి ప్యారలల్ అనేది. చూడండి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ జాబ్, జాబ్ ఏ, జాబ్ బి, జాబ్ సి అని ఉంది. బిల్డ్ నవ్ అని కొట్టారంటే చూడండి అవుట్పుట్ చూస్తే చూడండి సీక్వెన్షియల్ గా 3 జాబ్ ఏ సక్సెస్, జాబ్ బి సక్సెస్, జాబ్ సి కూడా సక్సెస్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ విజువలైజేషన్ డిఫరెంట్ చూడండి ఇక్కడ కాన్సెప్ట్. అర్థమైన కాన్సెప్ట్ దిగా ఇస్తుంది మీకు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, నోట్ ఇట్ డౌన్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ మెనీ వేస్ టు ఇన్స్టాల్ ప్లగిన్స్ ఇన్ జెన్కిన్స్? హౌ మెనీ వేస్ టు ఇన్స్టాల్, how many ways to install plugins in Jenkins? How many ways to install Jenkins? Sorry, how many ways to install plugins in Jenkins? సో అసలు ఈ జెన్కిన్స్ ఎక్స్టెన్షన్ ఏమో మీకు మనం గనక లోకల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ గా డౌన్లోడ్ చేస్తేనేమో మీకు హెచ్పిఐ ఫార్మాట్ లో ఉంటాయి. ఓకే, మనం లోపలికి వెళ్ళగానే జేపీఐ ఫార్మాట్ లో ఉంటాయి. ఇన్స్టెన్స్ లోపలికి వెళ్ళగానే ఏ ఫార్మాట్ అయినా తీసుకుంటుంది ప్లగిన్స్ ఫార్మాట్. ఫస్ట్ మీరు ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలంటే మీరు ఫస్ట్ వే రియల్ టైంలో అంతా కూడా ఇదే చేస్తాము, బట్ ఇంటర్వ్యూలో మ్యాండేట్ కడతాం. మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, అవైలబుల్ సెక్షన్లోకి వెళ్తాము. ఇక్కడ సెర్చ్ చేస్తాం. ఇప్పుడు దాకా మనం చూసింది అదే కదా ఫస్ట్ మెథడ్ ఇది. సెకండ్ మెథడ్ ఏంటిదంటే మీకు ప్లగిన్స్ నోట్స్ ఇవ్వలేదు దీంట్లో మీకు. ఎస్ ఇక్కడే ఉంది ఇవ్వండి. జెన్కిన్స్ ప్లగిన్స్ మనం 3 వేస్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. సో మీరు మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్తున్నారు, మేనేజ్ ప్లగిన్స్ లోకి వెళ్ళి అవైలబుల్ సెక్షన్ లోకి వెళ్ళి ప్లగిన్ నేమ్ టచ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఫస్ట్ మెథడ్. సెకండ్ ఏంటంటే మీ ప్లగిన్ ని లోకల్ గా డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లగిన్ సైట్ కి వెళ్ళి జెన్కిన్స్ కి మొత్తం ప్లగిన్స్ కి సైట్ ఉంటుంది. ఆ సైట్ నుంచి మీ లోకల్ ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసి ఇట్ అప్లోడింగ్ టు ద జెన్కిన్స్ డాష్ బోర్డ్. దీంట్లోకి మనం అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, ఇక్కడ అవైలబుల్ సెక్షన్ కాదు ఈసారి అడ్వాన్స్డ్ సెక్షన్ లోకి వెళ్ళాలి. అడ్వాన్స్డ్ సెక్షన్ లోకి వెళ్ళి అప్లోడ్ ఏ ప్లగిన్ అని ఉంటుంది. దీన్ని అప్లోడ్ చేయడమే. ఆల్రెడీ నేను ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసి ఉందండి, సోనార్ క్యూబ్ అనే ప్లగిన్. ఇక్కడ sonar.hp అని ఉంది చూడండి, ఇక్కడ ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తుంది. ఒకసారి చూపిస్తాను మీకు కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలని. సోనార్ క్యూబ్ వచ్చినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. జస్ట్ లేదు సైట్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే చాలు అయిపోతుంది. సో ఇప్పుడు దాన్ని నేను అప్లోడ్ చేస్తాను చూడండి. చూస్ ఫైల్, నాకు ఇక్కడ ఏముంది sonar.hp అని ఓపెన్, దట్స్ ఇట్. సెకండ్ వే ఇది. అర్థమైందా కాన్సెప్ట్? సో నౌ థర్డ్ మెథడ్ ఏంటిది అంటే, సో ఇక్కడ నా లోకల్ ల్యాప్టాప్ లో ఉందా ప్లగిన్ డౌన్లోడ్ చేసింది, ఈ జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లో కాపీ చేయడమే. ఎక్కడికి కాపీ చేయాలి? cd/var
లిబ్ varlib jenkins వెళ్తే ఇక్కడ ls కొడితే ప్లగిన్స్ అని ఒక డైరెక్టరీ ఉంటుంది. ఈ డైరెక్టరీలో కాపీ చేయాలి. cd ప్లగిన్స్ ఎంటర్. ఈ పాత్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీరు అప్లోడ్ చేసేటప్పుడేమో .hba అని చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత చూడండి jpeg ఎక్స్టెన్షన్ చూపిస్తుంది. సో ఇవి ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ ఇవన్నీ. అది సో ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. రియల్ టైంలో ఏం చేస్తారంటే ఇది సో మన లోకల్ సారీ దీన్ని ఏమంటారు లోకల్ మన ల్యాప్టాప్ నుంచి ఏం చేస్తారంటే విన్నెస్ సిపి అని ఒక టూల్ యూస్ చేస్తారు. దాన్ని డౌన్లోడ్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తారు అంతే. అది ఒక మెథడ్. ఇది అసలు ఇది కానీ సెకండ్ మెథడ్ కానీ యూస్ చేయం. ఎక్కడ ఫస్ట్ మెథడే యూస్ చేస్తాం. బట్ మీ ఇంటర్వ్యూలో చెప్పాలి కాబట్టి ఎలా యూస్ చేస్తారు అంటే విన్నెస్ సిపి అని ఒక టూల్ ఉంటుంది, దాని నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. విన్నెస్ సిపి టూల్ పర్పస్ ఏంటంటే డిఫరెంట్ ఓఎస్ఎస్ ఉన్నప్పుడు బేస్ ఓఎస్ విండోస్ ఉండి మన లైనెక్స్ మెషిన్ జెన్కిన్స్ లో ఉంటే దాంట్లో ఉన్న ఫైల్ దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. అది ఒక వే. రెండోది ఏంటిదంటే మీకు AWS లో S3 అనే బకెట్ ఉంటుంది. S3 బకెట్ లో దీన్ని అప్లోడ్ చేసి దాన్ని మనం ఇన్స్టెన్స్ కి కాపీ చేసుకోవచ్చు. ఇన్స్టెన్స్ నుంచి దానికి CLI కమాండ్స్ ఇచ్చారు. 2 వేస్ లో వేయచ్చు. సో ఇదిగా ఇస్తాం మీకు అది. సో బట్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటిదంటే సెకండ్ మెథడ్ కానీ థర్డ్ మెథడ్ కానీ ఈ జెన్కిన్స్ డాష్ బోర్డ్ ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తే నా అప్లికేషన్ ఇండివిజువల్కి వెళ్ళి ఉంటుంది. ఇష్యూ అది. ఇక్కడ మీరు we need to download the plugin in local laptop and copy the installed plugins path. varlib jenkins plugins లో కాపీ చేసి ఏం చేయాలి, ఇక్కడ జెన్కిన్స్ ఇన్స్టాన్స్ ని రీస్టార్ట్ చేయాలి. అది డ్రాబ్యాక్. ఈ రెండిట్లో రియల్ టైంలో యూస్ చేసేది ఫస్ట్ మెథడ్ అది. సో ఇది గైస్ మీకు ఈరోజు క్లాస్. ఎనీ డౌట్స్? ఆల్రెడీ మీకు ఈ నోట్స్ అంతా పంపించానండి.